మేష రాశి మార్చ్ 16, 2025. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈరోజు ఈ రాశిగల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. మీరు మీకు బాగా దగ్గరవారి వలన నిరాశకు గురవుతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స మీ ప్రేయసికి ఉత్సుకత, ప్రదర్శన వస్తువులులా తెల్ల బాతుల జత బహుమతిగా ఇవ్వండి. వృషభ రాశి మార్చ్ 16, 2025. మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగానూ, టెన్షన్ లేకుండానూ ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. మీకు ఈరోజు ధననష్టం సంభవించవచ్చును. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. మీ సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు. జాగ్రత్త. అనవసర విషయాల మీద మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. దానికంటే కొంత భాషలను నేర్చుకోండి. ఇది మీ యొక్క సంభాషణ జాబితాను వృద్ధి చేస్తుంది. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స మీరు మానసిక అసమతుల్యతను ఎదుర్కొంటున్నట్లయితే నల్ల చీమలు తినడానికి ఏదో ఒకటి అందించండి. మిథున రాశి మార్చ్ 16, 2025. ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీరు మీ యొక్క సంతానమునకు సహాయ సహకారములు అందించుట ద్వారా వారు విజయాలను అందుకుంటారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి ఏనుగును మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి. కర్కాటక రాశి మార్చ్ 16, 2025. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన ప్రత్యవకాశాన్ని ప్రయోజనకరంగా మలచుకుంటారు. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులుపడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. మధ్యాహ్నం తరువాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్లి మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి. మీ చిన్నతనాలు ఆ బంగారు కాలం గుర్తుచేసుకోండి. గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈరోజు సాయంత్రము ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. మీకు సంబంధాలకు మించి సొంత ప్రపంచము ఉంటుంది. ఈరోజు మీరు వాస్తవికతను తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స మంచి ఆర్థిక పరిస్థితి కోసం సోదరి, కుమార్తె మరియు అత్తలను, తల్లి మరియు తండ్రి ని గౌరవించండి. సింహ రాశి మార్చ్ 16, 2025.
ఈ రోజు ఆశామోహితులై ఉంటారు. ఈరోజు అప్పులు చేసివారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదురుఅవుతాయి. మీ కుటుంబం సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం ఈ యాంత్రిక జీవితంలో మీకు అమ్మి కొరకు సమయము దొరకడము కష్టమవుతుంది. కాని అదృష్టము కొద్దీ మీకు ఈరోజు ఆ సమయము దొరుకుతుంది. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. మీరు వివాహితులు అయితే మీ పిల్లల మీద అభియోగాలను వింటారు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మీ జేబులో వెండి ముక్కను లేదా వెండి నాణెం ఉంచండి. కన్యా రాశి మార్చ్ 16, 2025. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది. మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీకు లేనిది బలం కాదు, సంకల్పం. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగూ వారు మీ గురించి ఆలోచించరు. ఈరోజు మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమైన విషయాలు, మషీ థింగ్స్ చెప్పకండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర, ముఖ్యం కాని పనుల కోసము సమయాన్ని గడుపుతారు. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. మీ యొక్క వ్యక్తిత్వము ఇతరులని నిరాశకు గురిచేస్తుంది. కావున మీరు మీ యొక్క స్వభావంలో, జీవితంలో కొన్ని మంచి మార్పులు చేయండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స కుటుంబం సంపద మరియు ఆనందం పెరుగుదల కోసం బార్లీ పిండితో తయారు చేసిన బంతులను చేపలకు ఇవ్వండి. తులా రాశి మార్చ్ 16, 2025. మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. ఈ రోజు మీ తెలివితేటలని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. సహోద్యోగులతో ఎక్కువ సమయము గడపటము వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంతవరకు నియంత్రించండి. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స 108 రోజులు నిరంతరం వృద్ధ మహిళల ఆశీర్వాదాలను పొందడం ద్వారా సంతోషకరమైన మరియు సంతృప్తి చెందిన కుటుంబ జీవితాన్ని మీరు నడిపిస్తారు. వృశ్చిక రాశి మార్చ్ 16, 2025. తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనున్న వైరాన్నైనా తొలగించివేయడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. ఒక మత సంబంధమైన ప్రదేశానికో వ్యక్తివద్దకో వెళ్ళండి. ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రియమైనవారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో, మరో కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు. అతిగా నిద్రపోవటం వలన మీరు శక్తిని కోల్పోయినట్టు భావిస్తారు. రోజంతా ఉత్సాహముగా ఉండేటట్టు చూసుకోండి. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స
పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి మరియు గొప్ప ఆరోగ్యానికి ప్రతిరోజూ ఆరాధించండి. ధనుస్సు రాశి మార్చ్ 16, 2025. ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరియైన మంచి మూడ్లో ఉంటారు. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కరకు ఆలోచనా విధానం, ద్వేషాన్ని పెంచవచ్చును. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే, సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు. మీరు బయటకు వెళ్లి మీ స్నేహితులతో లేక కుటుంబ సభ్యులతో భోజనానికి వెళతారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ పువ్వు రంగు తీపి హల్వా పంపిణీ చేయండి. మకర రాశి మార్చ్ 16, 2025. కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండెనిబ్బరం కోల్పోకండి. కానీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చుపెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటినుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరమేమీ లేదు. మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మనం జీవితంలో నేర్చుకోవలసిన పాఠం. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎగ్జైటింగ్ రోజు. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీని కారణము మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. ఈరోజు మీకు ఏమీ తోచని రోజుగా ఉంటుంది. అనువలన మీరు కొత్తగా, సృజనాత్మకంగా ఏదైనా చేయండి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స 108 రోజులు నిరంతరం వృద్ధ మహిళల ఆశీర్వాదాలను పొందడం. కుంభ రాశి మార్చ్ 16, 2025. మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులొకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయన అని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. ఈరోజు మీ నాన్నగారు, మీకంటే పెద్దవారైనా తోబుట్టువులు మీరు చేసిన పాత తప్పులకు మిమ్ములను తిడతారు. వారిని అర్థం చేసుకుని ఆ తప్పులను సరిద్దుకోండి. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స స్నానపు నీటిలో నువ్వులు గింజలు మరియు ఆవపిండి గింజలను కలపండి మరియు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి. మీన రాశి మార్చ్ 16, 2025. మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. మీ లవర్కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు. సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను థియేటర్లో చూడటము కంటే ఇంకేముంటుంది. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం.
చికిత్స, మీ ప్రేమికులతో లోతైన బంధం కోసం సరస్వతీ దేవిని ఆరాధించండి.